మార్కెట్లోకి విరివిగా రసాయనాలతో మాగబెట్టిన మామిడి పండ్లు లభిస్తున్నాయి. ఇష్టారాజ్యంగా ఇథనాల్ నిషేధిత కాల్షియం కార్బైడ్ వినియోగిస్తున్నారు. 2-3 రోజుల్లో నెగలలాడే రంగుల్లోనే మామిడికాయలు వచ్చేస్తాయన్నమాట. ఇప్పుడు రసాయనాలు వాటిని మన కంటికి ఇంపుగా తయారు చేసి దీర్ఘకాలంలోని మనకు రోగాలు కలిగిస్తున్న మామిడి పళ్ళు అనమాట. దీర్ఘకాలంలో చర్మ, శ్వాసకోశ, గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే ఉప్పు ఉంటాయన్నమాట. ఈ విధంగా కాల్షియం కార్బైడ్తో తయారు చేసిన మామిడి పళ్ళతోటి కొందరు వ్యాపారులు ఇథనాల్ నిషేధిత కాల్షియం కార్బైడ్తో మరికొన్ని ప్రమాద రసాయనాలు మోతాదు మించి వినియోగించి మామిడి పండ్లు మాగబెడుతున్నారు. ఇథనాల్ ప్యాకెట్లను మామిడికాయల మధ్య ఉంచి వేగంగా రంగు మారేలా చేస్తున్నారు. సాధారణంగా మామిడికాయ 10-12 రోజులకు పండుగగా మారుతుంది అన్నమాట. సాధారణంగా మామిడికాయ అనేది 10-12 రోజులకు పండుగ మారుతుంది. అయితే ఇథనాల్ కాల్షియం కార్బైడ్ వల్ల పచ్చికాయలు కూడా 2-3 రోజుల్లో పక్వానికి వచ్చి పసుపు రంగులోకి వచ్చేస్తున్నాయి. కంటికి ఇంపుగా కనిపిస్తుంది అన్నమాట. కొందరు వ్యాపారులు తమ స్వార్థం కోసం మోతాదు మించి రసాయనాలు స్ప్రే చేయడం, పండ్ల మధ్య విషయాలు ఉండడం వల్ల 10 కిలోల మామిడికాయ ఉండే ట్రేలోని 2 ఇథనాల్ ప్యాకెట్లు వచ్చాయి. అది పండ్లకు తగలకుండా పెట్టాలి. కానీ కొందరు వ్యాపారులు ఒక ట్రేలో 7-8 ప్యాకెట్లు ఉంచుతున్నారు. ఈ ప్యాకెట్ నుంచి వెలువడే హానికర గ్యాస్తో మామిడికాయ 2 రోజుల్లోనే మగ్గుతుంది. ఇక మామిడి పండ్లు కాల్షియం కార్బైడ్ వినియోగం కొంతకాలంగా జరుగుతున్న కొందరు వ్యాపారులు ఇథనాల్ రేఫిన్ కాగితాన్ని అధికంగా వినియోగిస్తున్నారు. ఈ కాగితాన్ని డబ్బాల్లో అగ్గిపెట్టెలో ఉంచి మామిడి పండ్ల మధ్య పెడుతున్నారు. దీంతో 24 గంటల్లో పండ్లు పక్వానికి వచ్చేస్తున్నాయి. మార్కెట్లో అక్కడక్కడ పైకి సేఫ్టీ ఫుడ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా ఆమోద పొందిన ఇథనాల్ రేఫిన్ కవర్లు ఉన్న లోపల కాల్షియం కార్బైడ్ ఉంచుతున్నారు అనమాట. దీనికి అడ్డుకట్ట వెళ్తున్న ఫుడ్ ఇన్స్పెక్టర్లు అదే చూస్తున్నారు అనమాట. పోలీసులు దాడి చేస్తున్నారు, అయినా పట్టించుకోవట్లేదు. హైదరాబాద్ సుల్తాన్ బజారు, చాదర్ఘాట్, భవానీ నగర్, హబీబ్ నగర్ ప్రాంతాల్లోని ఇలాంటివి పట్టుకున్నా సరే ఏం పట్టించుకోవట్లేదు. సాధారణ మామిడి పండు ఎప్పుడు ఒకే రంగులో ఉండదు. అక్కడక్కడ ఆకుపచ్చగా, కొంత పసుపు రంగులో ఉంటుంది. అదే ఇథనాల్ కాల్షియం కార్బైడ్ అధికంగా వినియోగించి మాగపెట్టిన పండు పూర్తిగా పసుపచ్చగా నిగలాడుతూ ఒకే రంగులో కనిపిస్తాయి. ఒరిజినల్ మామిడి పండు ఎప్పుడు ఒకేలాగా ఉండదు, కానీ ఇది ఎప్పుడు ఒకేలా కనిపిస్తుంది అన్నమాట. రసాయనం గుర్తించేది మార్కెట్లో కొన్న మామిడి పండ్లను బకెట్లు నీటిలో వేయాలి. ముందుగా పండ్లను బోరిక్ యాసిడ్ లేదా గిన్నెను శుభ్రం చేసి ఉపయోగించి యాసిడ్తో రుద్దాలి. సాధారణంగా పండు బరువు నీటిలో మునిగిపోతుంది. అదే రసాయనిక మాగబడిన పండు అయితే నీటిపై తేలుతుంది అన్నమాట. సాధారణ పండుని అయితే బరువుతోటి నీటిలో మునిగిపోద్ది. అదే రసాయనాల పండేమో నీటిపై తేలుతుంది అన్నమాట. సహజంగా మామిడి పండు నుంచి తీపిగా ఉండడంతో నోరంతా రుచిగా ఉంటుంది. రసాయన పండు వాసన ఉండదు. ఒకవేళ ఉన్న ఘాటైన రసాయన వాసనలా అనిపిస్తుంది. ఈ పండు తిన్నప్పుడు పుల్లగా లేదా చప్పగా ఉంటుంది. నాలుకగా స్వల్పంగా మంట పట్టడం లేదా గొంతులో ఇబ్బందిగా ఉండడం చేస్తుంది అనమాట. రసాయన మాగబెట్టిన పండు తినడంతో దగ్గు, గొంతు నొప్పి, జలుబు, విరేచనాలు, శ్వాసకోశ సమస్యలు, గ్యాస్ట్రిక్, చర్మ వ్యాధులు వచ్చే ఆన్సర్ ఉందన్నమాట. ధూమపానంతో క్యాన్సర్ రావడానికి 10-15 ఏళ్ళ సమయం పడితే ఈ పళ్ళు తినడం వల్ల 5-6-7 సంవత్సరాల్లోనే క్యాన్సర్ వచ్చే అవకాశం అన్నమాట. ఊపిరితిత్తులు కూడా పాడవచ్చు. ఈ విధంగా ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.